గుంటూరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎండుమిర్చి లేకపోతే గుంటూరు కారం. మా అత్తయ్య వాళ్ళైతే మిరప అయితే పండిస్తారు. నేనైతే మొన్న ఫెస్టివల్‌కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళలేదు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే దానికోసం అయితే వెళ్ళాను. మా అక్క వాళ్ళందరూ చేనుకెళ్దాం ఒకసారి మిరప తోట ఎలా ఉందో చూద్దాం అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్లారు. మా పెళ్ళై 8 ఇయర్స్ అవుతుంటే ఇంతవరకు నేను ఒక్కసారి కూడా రాలేదు మా చేనుకి. నేను ఈసారి ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉండి మా చేను ఎలా ఉంటది ఏంటి అని చెప్పి మా అక్కయ్య వాళ్ళు, మా అత్తయ్య అందరం కలిసి చేనుకైతే వెళ్ళాము. ఒక 1 అవర్ మొత్తం చేనంతా తిరిగి చూసాము. కొన్నేమో పండు మిర్చి, అలాగే కొన్నేమో పచ్చిమిర్చి ఉన్నాయి. అక్కడక్కడ అయితే తిరిగి చూసాము బాగా. చేను గట్ల మీద అయితే మా అత్తయ్య బంతి పూలు, వంకాయ చెట్లు, పాలకూర, చుక్కకూర, బెండకాయలు ఇట్లాగా రకరకాల వెజిటేబుల్స్ పెంచుతారు. చేనుకొచ్చినప్పుడు అవన్నీ కోసుకొని వెళ్ళి వాళ్ళు అవే తింటారు. బయట అసలు కూరగాయలే కొనుక్కోరు. మేము వెళ్ళినప్పుడల్లా అవే తింటాము. ఇప్పుడు నేను చూపించిన ఈ మొక్క ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 99% చెప్పలేరు మీరు ఆ మొక్క ఏంటో. ఇంకా ఇవే కాదు, పసుపు, అరటి గెలలు ఇలా ఒక్కటని కాదు, చాలా రకాలైతే మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ వీటి మీద అయితే చూపించేదని కాదు. ఈసారి మాత్రం భలే ఎంజాయ్ చేసాం చేనుకి వెళ్ళి అందరం కలిసి. మా తోటలో కొన్ని అయితే స్పైసీ మిర్చి, అలాగే కొన్ని అయితే నార్మల్ మిర్చి, రెండు అయితే ఉంటాయి. మేము ఈ కారమే ఎక్కువగా తింటాము.